నమస్తే, కేటూ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైపాక్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 3 దశాబ్దాల క్రితం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించిన ఈ సంస్థ నిజంగా గొప్ప సంస్థ అని కొనియాడారు. తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సదస్సు హైదరాబాద్లో జరగడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి నాతో పాటు శాసనసభ్యులు వివేక్ గారిని, ఇతర సినిమా ప్రముఖులను, పారిశ్రామిక ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం తరఫున ఇక్కడికి విచ్చేసిన వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల ప్రతినిధులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. ఈ సంస్థ 3 దశాబ్దాల క్రితం పెద్దలు అన్నగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభమై తెలుగు భాషను, భావాన్ని, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా మనందరికీ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన నందమూరి తారక రామారావు గారి చేతుల మీద ప్రారంభించిన ఈ సంస్థ నిజంగానే గొప్ప సంస్థ. మొదటి సమావేశం హైదరాబాద్ నగరంలో జరిగితే మళ్ళీ 12వ సమావేశం హైదరాబాద్ నగరంలో జరగడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. ఈరోజు మొదటి తరం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు నివాస ప్రాంతాలను మార్చుకున్న వాళ్ళకి ఇక్కడున్న మూలాలతో పరిచయాలు ఉన్నాయి. కానీ 3-4 తరాల ముందు మలేషియా లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఈరోజు క్రమంగా వాళ్ళ బంధము, అనుబంధం సన్నగిల్లుతూ వస్తున్న సందర్భంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 3-4 తరాల ముందు ఇతర దేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనందరం కలుసుకొని మనందరం ఆలోచన చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నూతన సంవత్సరంలో తెలంగాణ మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయయోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని, ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 రైతు భరోసా ఇవ్వనున్నట్లు నిర్ణయించారు. భూమిలోని ప్రతి వ్యవసాయ కూలి కుటుంబానికి ఏడాదికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఈ 3 పథకాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న అమలు చేయబోతున్నామని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రేషన్ కార్డులు జనవరి 26 నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. 3 అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనలో పెను ప్రమాదం తప్పింది. వరంగల్ పర్యటన వెళ్తున్న బట్టి విక్రమార్క కాన్వాయ్లోని పోలీసు వాహనం జనగామ ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది. జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జర్నలిస్టును చంపేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో కాంట్రాక్ట్ అవినీతిని బయటపెట్టినందుకు జర్నలిస్టు ముఖేష్ చంద్రను కొందరు దారుణంగా చంపేశారు.
కాంట్రాక్టర్ సురేష్ ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్ మహల్ను మంచు కప్పేసింది. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తుండటంతో ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలో పెద్ద ఎత్తున మంచు కురవడంతో పాలరాయితో కట్టిన తాజ్ మహల్ మంచుకు మాయమైనట్లు దర్శనమిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 ఇస్తామని, ఎన్నికల తర్వాత ఎకరాకు 12,000 ఇస్తానడం ఎంతవరకు సమంజసమని నారాయణపేట జిల్లా మరికల్లు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లంబడి తిరుపతయ్య విమర్శించారు. ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈరోజు మండల కేంద్రంలో మరి కేటీఆర్ గారి ఆదేశానుసారం మన యొక్క మాజీ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మరికల్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఎందుకొరకు అనగా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు 15,000 రైతు బంధు ఇస్తా 10,000 కేసీఆర్ అబ్బాయి ఇంటకెళ్ళి ఇస్తాడని ఆ రోజు వాగ్దానాలు చెప్పిండు. ఆ రోజు ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని తోలుకొచ్చి వరంగల్లో, కరీంనగర్లో మరి రైతు బంధు 15,000 ఇస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి ఇస్తే తప్పకుండా ఇస్తామని వాగ్దానాలు చేసింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది, ఇప్పుడు రెండవ సంవత్సరంలో అడ్డు పెట్టింది. ఇప్పటి వరకు రైతు బంధు చేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఎంపీటీసీల ఎన్నికల్లో, గ్రామ స్థానిక సంస్థలు, సర్పంచుల ఎలక్షన్లో మా యొక్క పార్టీకి పుట్టగతులు ఉండవని ఇప్పుడు జిమ్మికులు చేస్తూ ఇప్పుడు రైతు బంధు వేస్తామని మొన్నటి వరకు చెప్పి రాత్రి 6,000 వేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నరసింహారావు గారు చెప్తున్నారు. కూడకొక మాట, గంటకొక మాట, మరి రేపు సంక్రాంతి పండుగ రోజు వేస్తామని చెప్పిండు. ఇప్పుడు జనవరి 26 తారీఖు అంటారు. వాళ్ళు వేస్తామని చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారే తప్ప ప్రజల పట్ల విశ్వాసం, రైతుల పట్ల నమ్మకం లేదు. రైతులను నట్టేట ముంచినటువంటి ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెప్పాలి. రేవంత్ రెడ్డిని గద్దె దించాలని బీఆర్ఎస్ పార్టీ మండలం వృద్ధులకు 4,000 పెన్షన్ అన్నారు, వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నారు, మరి ఒంటకు 5,000 బోనస్ అన్నారు. ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఇల్లు ఇస్తామని చెప్పిండు. ఇల్లు ఇస్తామని చెప్పి రైతులు నా అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తే ఇప్పటి వరకు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు మూలకు పడేసి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఆ అప్లికేషన్ తీసుకుని ఇల్లు తిరిగి ఫోటోలు తీసుకున్నారు. ఆ ఇల్లు ఎవరికోసమో తెలియదు, ఆ భగవంతుడికి తెలవాలి. ఇప్పటి వరకు ఇళ్ళ లిస్ట్ ఇంకా తుది ఇళ్ళ జాబితా ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం ఇవన్నీ కూడా నాటకాలు చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా గల్లీ గల్లీ, ఊరు, మండలం మన యొక్క బాధ్యత ప్రజలకు తెలియజేయడం మన యొక్క బాధ్యత అందరి కలసాల పైన ఉంది. కాంగ్రెస్ యొక్క అవినీతిని, కాంగ్రెస్ యొక్క వైఖరిని ఎండగట్టే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తరఫున మన మంత్రులు కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, రాజేందర్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. విఘ్నాలు తొలగి విజయం వరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. దేవకీనందన శ్రీశో నందగోపప్రియాత్మజ యమునా వేగ సంహారే బలభద్ర ప్రియానుజ నవనీత విలిప్తాంగో నవనీత నటో నగ నవనీత నవాహారో ముచుకుంద ప్రసాదకృత షోడశస్త్రే సహస్రే శస్త్రభంగే మధురాకృతే
शुकवागमृताब्देन्द्रगोविन्दो योगिनां पतिः वत्सपादहरोऽनन्तो धेनुकासुरभञ्जनः तृणीकृततृणावर्तो यमलार्जुनभञ्जनः उत्तालतालभेत्ता च तमाल आवाज दो आवाज दो आवाज दो आवाज ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత సీఎం గారు మీరిచ్చిన మాటే కదా సీఎం గారు మీరిచ్చిన మాటే కదా आवाज दो और एक धक्का और एक धक्का और एक धक्का और एक धक्का सीएम గారు మీరిచ్చిన మాటే కదా కదా ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత श्रीमन्महागणाधिपतये स्व श्रीमन्महागणाधिपतये इदं नमः सुरैरपि सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः स्वाह श्रीमन्महागणाधिपतये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजित सुरैरपि सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः स्वाह श्रीमन्महागणाधिपतये स्वाह श्रीमन्महागणाधिपतये इदं तस्मै गणाधिपतये नमः स्वाह श्रीमन्महागणाधिपतये स्वाह श्रीमन्महागणाधिपतये इदं नमः ఓం అభీప్సితార్ సిద్ధార్థం పూజితో ఈశ్వర. నా పేరు మహేశ్వరి, నేను కేజీబీవీలో వర్క్ చేస్తున్నాను. సార్ మేము ఈ రోజుతో మా సమ్మె 26 రోజులుగా చేస్తున్నాము. మాకు ఇంకా కూడా గవర్నమెంట్ నుంచి అనుకూలంగా రాలేదు. మేము చేస్తున్నటువంటి ఈ సమ్మె మా అందరి వేతనాలు పెంచాలి, ఖచ్చితంగా మాకు రెగ్యులరైజేషన్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజేషన్ ఆలస్యం అయినచో ఖచ్చితంగా పే స్కేల్ ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో మేము ఈ సమ్మెను అనుకూలంగా గవర్నమెంట్కు ఎలాంటి నినాదాలు వ్యతిరేకంగా చేయకుండా అనుకూల ధోరణిలోనే వెళ్తున్నాము. దయచేసి ఇంతమంది మహిళలు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాము. మా ఈ నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు మేము మాకున్న విఘ్నాలన్నీ తొలగాలని మేము ఇక్కడ హోమాన్ని కూడా చేయదలుచుకున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటే విన్నపము, ఇంతమంది ఆడపడుచులు రోడ్లపైకి వచ్చారంటే అర్థం చేసుకోవాలి. మేము మా న్యాయమైన డిమాండ్ల కోసమే మేము ఈ పోరాటం చేస్తున్నాము. గత 18 ఏళ్లుగా మేము ఈ సేవ అందిస్తున్నాము. మా స్కూళ్ళల్లో ఎస్ఎస్సీ కుటుంబం మొత్తము అనేక వింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా న్యాయంగా పనిచేస్తూ సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా పిల్లలు తీర్చిదిద్దుతున్నాం. అయినప్పటికీ కూడా మీరు మా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. గత కేసీఆర్ గవర్నమెంట్ కూడా మాకు ఎలాంటి సాలరీస్ పెంచలేదు. ఖచ్చితంగా మేము ఈసారి సఫలం కావాలి. ఖచ్చితంగా సార్ మీరు మమ్మల్ని పిలిపించి చర్చలకు ఖచ్చితంగా ఆహ్వానిస్తారని, మేము అడిగిన డిమాండ్లన్నీ ఇస్తారని, పే స్కేల్ ఖచ్చితంగా ఇవ్వాలని మా ఎస్ఎస్సీ కుటుంబ సభ్యులందరి తరఫున మీకు విన్నవించుకుంటున్నాను సార్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నిరంతర వార్తల కోసం చూస్తూ ఉండండి K2 న్యూస్.